77వ వార్డులో తెలుగుదేశం పార్టీలో రాజకీయ చీలికలు ఏర్పడ్డాయి. ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి కొట్టారు అని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియోజకవర్గం పరిశీలకులు లంకా శ్రీను సమక్షంలో 77వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీని 3 నెలల క్రిందటే నియమించింది. వార్డు అధ్యక్షులుగా పాల అచ్చిల నాయుడిని తెలుగుదేశం పార్టీ నియమించింది. కొద్ది రోజుల క్రిందట పాలవలస, దాసరిపేట, నమ్మితొట్టి, ఇస్లాంపేట, పిట్టవానిపాలెం గ్రామాల సమీపంలో భారీ వాహనాలు హల్చల్ చేశాయి. ఎన్టీపీసీ హిందూజా పవర్ ప్లాంట్ యాష్ను గ్రామాల మధ్యలో నుండి తరలిస్తున్న భారీ వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు అధ్యక్షులు పాల అచ్చిల్ నాయుడు తన అనుచరులతో కలిసి వాహనాల రాకపోకలను అడ్డుకున్న సమయంలో పెద్ద రచ్చ జరిగింది. ఆ సమయంలో పోలీసులు కూడా కలుగు చేసుకుని సమస్యను సద్దుమణిగించారు. అయితే ఆ వాహనాలు తెలుగుదేశం పార్టీ పెందుర్తి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనుచరులకి చెందినవి కావడంతో గండి బాబ్జీకి కోపం వచ్చింది. ఆయన ఏకంగా వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీకే గండి కొట్టారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కోపంకి తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు లంకా శ్రీను వేసిన కమిటీని రద్దు చేస్తూ నిన్న పెందుర్తిలో 77వ వార్డు కొత్త కమిటీని నియమించారు. ఏళ్ల తరబడి పార్టీలో కష్టపడిన నేతలను పక్కన పెట్టి పార్టీ పరిశీలకుడు నియమించిన వార్డు అధ్యక్షుడు పదవి ఉండగా మొన్నటికి మొన్న పార్టీలోకి వచ్చిన మంత్రి రవిని 77వ వార్డు అధ్యక్షుడిగా గండి బాబ్జీ నియమించాడు. దీంతో 77వ వార్డులో ఒక్కసారిగా రాజకీయ గొడవలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి కష్టపడి పనిచేసిన తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నారు. ప్రజలతో పాటు మమేకమై ప్రజలతో పాటు ముందుండే తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్యాయం చేస్తూ మొన్నటికి మొన్న వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తులకు ఏకంగా వార్డు అధ్యక్ష పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు సహించుకోలేకపోతున్నారు. వెంటనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తన నిర్ణయాన్ని మార్చుకొని పాత కమిటీని కొనసాగించాలని, లేకపోతే వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అందరూ రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.